జూన్ 1వ తారీఖు వస్తూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతూ ఉంది. 64 లక్షల మంది పెన్షన్దారులు 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా, కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని, ఓట్లు పడాలని దుర్మార్గపు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు. అధికార యంత్రాంగాన్ని, అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారుల్ని నానా బాధలు పెట్టారు. మహిళలను కానీ, వృద్ధులను కానీ, అవ్వలను కానీ, తాతలను కానీ. అయిపోయింది కదా, ఎన్నికలు అయిపోయాయి. ఇంకా మీ కుట్రలు ఆపండి, మీ కుతంత్రాలు ఆపండి, మీ దుర్మార్గాలు ఆపండి. జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూడండి, జరిగిన నష్టాన్ని చూడండి. వాళ్ళు పడ్డ బాధలో మానవత్వం ఉంటే ఇమీడియట్గా స్పందించండి. ఈ నెలలో బ్యాంకుల్లో వేసిన డబ్బులు, ఏ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎంత డబ్బు పడింది, జిల్లాల వారీగా, రాష్ట్రం మొత్తం ఎందుకు ప్రభుత్వం ఈ వాస్తవాలన్నీ బయటపెట్టలేదు? ఎంత డబ్బు, ఇప్పుడు దాకా ఆ డబ్బు ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు, ఇంకెంతమంది తీసుకోలేకపోయారు? ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎవరికి వాడు బాధ్యత లేకుండా, దీని గురించి మాట్లాడకుండా, ఆ వృద్ధుల గురించి, ఆ పింఛన్దారుల గురించి పట్టించుకోకుండా ఎవరు దుర్మార్గాలకు వాళ్ళు పాల్పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి తలుపు తట్టండి, ఒక్కసారి మేల్కొల్పండి. మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరొకసారి మేల్కొల్పి ఆ పింఛన్దారులకి ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్ళాలి, పంపించండి, పంపించమని గట్టిగా ప్రశ్నించండి, కళ్ళు తెరవమని చెప్పండి. చీఫ్ సెక్రటరీకి ఎన్నికలు అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకా మీరు స్వామిభక్తి కట్టిపెట్టండి. ఆరోగ్యశ్రీ సంబంధించిన ఎవరైతే నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోడ్డెక్కి మరి వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు రాలేదు, 1500 కోట్లు కట్టాలి, మేము వాళ్ళ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామని చెప్తే మేము తిట్టిన తర్వాత ఈ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి మీకేదో 200 కోట్లు ఇస్తామని వాళ్ళని కూర్చోబెట్టి బతుమాలుకునే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి డబ్బులు వెళ్ళలా. ఇవాళ మళ్ళీ బ్యాంక్ ఇప్పుడు ఖజానాలో మరి నెలాఖరికి డబ్బు ఉందో లేదో కూడా చెప్పే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం, చీఫ్ సెక్రటరీ సిద్ధంగా లేడు. అందుకని నేను మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇమీడియట్గా ఈ నెలాఖరికల్లా సచివాలయాలకి డబ్బు వెళ్ళాలి. కంపల్సరీగా జూన్ 1వ తారీఖున ఉదయం 6 గంటలకల్లా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ కార్యదర్శులు ఉన్నారో, ఎవరైతే వెలుగు సిబ్బంది ఉన్నారో, ఎవరైతే ఆశా సిబ్బంది ఉన్నారో, ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అధికారులు ఉన్నారో, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, ఇంకా లక్షల సంఖ్యలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేవలు తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ ఇచ్చే కార్యక్రమం కాబట్టి ఇమీడియట్గా దీని మీద చీఫ్ సెక్రటరీ స్పందించాలి, సెర్ఫ్ సిఇఓ మాట్లాడాలి. విశాఖపట్నంలో మీ యంత్రాంగం, మీ బంధువులు, మీ కుమారుడు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి విశాఖపట్నంలో భూముల గురించి 2000 కోట్ల కుంభకోణంలో ఇవాళ 800 ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేతులు మారుతున్నాయని హడావుడిగా చీఫ్ సెక్రటరీ విశాఖపట్నం వెళ్ళి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయమని హడావుడి పడతా ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలన పేరుతో లేకపోతే
బంధువుల వివాహాల పేరుతో ఏదైతే రకరకాల కారణాలతో మీరు విశాఖపట్నం వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అసైన్మెంట్ ల్యాండ్ల ప్రక్రియ, మీ బంధువులు, మీ కుమారుడు ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం దోపిడీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్లు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేయడానికి మీరు విశాఖపట్నం వెళ్తున్నామని వెళ్ళారని అక్కడ జనసేన కార్పొరేటర్ స్పష్టంగా అవన్నీ బట్టబయలు చేస్తే నోటీసులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు. దాని మీద వైట్ పేపర్ ఇచ్చే పరిస్థితిలో లేరు, సిబిఐ డిమాండ్ చేసే పరిస్థితిలో లేరు, లేకపోతే వాస్తవాలను ఒప్పుకునే పరిస్థితిలో లేరు. కానీ మీరు ఆ ప్రక్రియలో బిజీగా ఉన్నారు తప్ప ఇవాళ పింఛన్లు ఇవ్వాలి, 64 లక్షల మంది పింఛన్దారులు ఇబ్బంది పడకూడదు, ఏప్రిల్ నెలలో కొంతమంది చనిపోయారనే వాస్తవాలు బయటకు వచ్చాయి, మే నెలలో కూడా ఎండదెబ్బకి చాలామంది ఇబ్బంది పడ్డారు, బ్యాంకుల్లో ఇబ్బంది పడ్డారు, ఇవాళకు కూడా రాని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ రాలా. మీ సొంత పనులు పక్కన పెట్టండి, అక్కడ నోటీసులు ఇచ్చే ప్రక్రియలో బిజీగా ఉన్నారు మీరు. అవన్నీ పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఈ 64 లక్షల మంది పింఛన్దారుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి, పింఛన్దారుని ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. ఏదైతే సచివాలయ సిబ్బంది, ఏదైతే ప్రభుత్వ సిబ్బంది, ఏదైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వాళ్ళందరి సేవలు వినియోగించుకొని లక్షలాది మంది ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరి సేవలు వినియోగించుకొని ఏప్రిల్ నెలలో, మే నెలలో జరిగిన కష్టాన్ని, నష్టాన్ని నివారించి జూన్ 1 కల్లా 1-2 తారీఖుల్లోనే ఈ పింఛన్లన్నీ కూడా ఇంటికెళ్ళి ఇవ్వాలని, ఏప్రిల్ నెలలో, మే నెలలో జరిగిన దుర్మార్గాలు, అన్యాయాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు పింఛన్దారులకి కలగకూడదని ఇమ్మీడియట్గా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ సొంత పనులు, మీ భూదందాలు, మీ దోపిడీలు పక్కన పెట్టండి. ఇమ్మీడియట్గా ఈ పింఛన్దారులకి న్యాయం జరగాలి. జూన్ 1 కల్లా వాళ్ళ దగ్గరే ప్రభుత్వ అధికారులు వచ్చి పింఛన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.